ఈ రకమైనటువంటి చర్చ ప్రజల్లో జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక వింత జరిగింది. ఒక విచిత్రమైనటువంటి సంఘటన ఈ రాష్ట్రంలో జరిగింది. ఏంటో విచిత్రమైనటువంటి సంఘటన ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవలసినటువంటి. మనం గత నెల రోజుల నుంచి మనం చూస్తున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మొదలుపెట్టి కింద స్థాయి కార్యకర్త వరకు మేమందరం ఒకటే మాట చెప్తున్నాం. మేము 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేశాము. 5 మెడికల్ కాలేజీలను మేము పూర్తి చేశాము. 5 కాదు 7 పూర్తి చేసి 5 క్లాసులు మొదలుపెట్టి మరొక 2 క్లాసులు మొదలు పెట్టడానికి అనుగుణంగా మీ చేతిలో పెట్టాము. మరొక 3 కొద్దిగా కష్టపడితే అవి కూడా క్లాసులు మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. ఇంకొక 7 అంటే 25, 26కు మరొక 7 సిద్ధం చేసుకోవాలా. ఆ రకమైనటువంటి ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని ఫైనాన్షియల్ క్లోజర్ చేసి ప్రజలకు మంచి జరగాలని, పేదలకి నాణ్యమైనటువంటి వైద్యం అందివ్వాలని, క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని, ప్రతి పేదవాడు కూడా డాక్టర్ కావాలి అన్నటువంటి కలలను నెరవేర్చాలని జగన్మోహన్ రెడ్డి గారు యాక్షన్ తీసుకున్నారని మనము వదలగొడతాం. మరి ప్రభుత్వం వారు ఏం చెప్తున్నారు? ముఖ్యమంత్రి నుండి వాళ్ళ కింద స్థాయి నాయకుల వరకు అసలు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలే కట్టలేదు, ఇదంతా అబద్ధం, ఇంకా పునాదుల దశల్లోనే ఉన్నాయి అని వాళ్ళు వదలగొడుతున్నారు. నేనేం అబద్ధం చెప్పను.